ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. ఈరోజు మీ అందరికి ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. ఆ శుభవార్త ఏంటంటే మన పాపములు అన్నీ కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట కదా. మరి ఈ మాటలోని మర్మం తెలుసుకోవడానికి చిన్న ప్రార్థనతోటి దేవుడి యొక్క వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మాట్లాడు యేసయ్య, మేము నీ మాట ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాం. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవునండి, మీరందరూ విన్నది నిజమే. దేవాది దేవుడు మన పాపములన్నిటినీ కూడా క్షమించేసి ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు మీకోసం చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, తర్వాత ఆయన దోణనెక్కి సముద్రము దాటి తన పట్టణములోకి ప్రవేశించగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచం పట్టి ఉన్న అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. వారు యేసు వారి విశ్వాసం చూసి, కుమార్తె, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇక్కడ చూడండి, పక్షవాత రోగి మరి స్వస్థత కోసం అక్కడ తీసుకొని వచ్చున్నాడు. ఒక పాస్టర్ కానీ పాస్టమ్మ కానీ దైవ సేవకులు కానీ ఒకవేళ అనారోగ్యంతో మిమ్మల్ని ఎవరినైనా తీసుకొని సంఘానికి వస్తే ఆ రోగంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ పాపములు క్షమించబడ్డాయి అంటే ఆ రోగంతో ఉన్న వ్యక్తి కానీ అతన్ని తీసుకొచ్చిన వ్యక్తి కానీ ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే తెలియదు. కానీ ఆ రోజులలో యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో ఒక పక్షవాత రోగిని తీసుకొని వచ్చారండి. వాళ్ళ గురి, వాళ్ళ గమ్యం అంతా కూడా అతను స్వస్థత పొందాలని మాత్రమే ఉందండి. అయితే యేసు ప్రభు వారు అతన్ని చూచి, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూసి, లోపల అసలు ఏంటి రోగానికి గల కారణం తెలిసిన వాడై ఉన్నాడు కనుక నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్తున్నాడు. ఎస్, మీరు విన్నది నిజమే. మన రోగానికి కానీ మన పరిస్థితికి కానీ మన జీవితంలో ఏది జరిగినా సరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, మరి ఒకవేళ మనలో ఉన్న పాపం కావచ్చు, అవిధేయత కావచ్చు, లేదా ఇంకేదైనా కారణాలు కావచ్చు, బారిన పడుతున్నామేమో, లేదా కష్టాల బారిన పడుతున్నామేమో, నా మట్టుకు నేనైతే ప్రతిరోజు ప్రక్షాళన చేసుకుంటూ ఉంటాను. ప్రతి దానికి కారణాన్ని వెతుకుతూ ఉంటాను. ప్రియులారా, ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, నేను నీ పాపములను క్షమిస్తానని. మనం చూస్తాం మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనుష్య కుమారుడికి అంటే యేసయ్యకి పాపములు క్షమించే అధికారాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. తండ్రి దేవుడు ఇచ్చి ఉన్నాడు. సో హీ హాస్ అథారిటీ టు ఫర్గివ్ అవర్ సిన్. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్దాము పాపములు క్షమించబడడానికి? మనం చాలా రకరకాల వేరే వేరే పద్ధతులను మనం చేసుకుంటూ ఉంటామేమో. కొంతమంది అన్నదానం చేస్తూ ఉంటారు, వస్త్రదానం చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంకేదన్నా డబ్బుని దానం చేస్తూ ఉంటారు, ఆస్తిని దానం చేస్తుంటారు, కొంతమంది ఇంకేదన్నా చేస్తూ ఉంటారు. ప్రియులారా, అన్ని దానాల కంటే గొప్పగా ఉన్నది ఏంటంటే యేసు ప్రభు వారికి మాత్రమే ఒకరిని క్షమించే అధికారం ఉంది. కాబట్టి నీవు నేను చెయ్యాల్సింది ఏంటి అంటే యేసు ప్రభు వారి దగ్గరికి రావటం. ఆయనే నిజమైన దేవుడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. పైన ఆకాశంలో కానీ, కింద నేలలో కానీ, నేల కిందున్న సముద్రంలో కానీ, ఏ వస్తువుల్లో కానీ ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఏ డౌట్ మనకు అవసరం లేదండి. ఆయన చెంతకు చేరిన వారిని ఆయన ప్రేమించే దేవుడు కనుక, దీర్ఘశాంతం కలిగిన వాడు కనుక, సులువుగా కోపపడవాడు కాడు కనుక నీ పాపములు నా పాపములు ఆయన క్షమిస్తాడు అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అలాగే మనం చూస్తాము లూకా సువార్త 7వ అధ్యాయంలో 48వ వచనంలో ఒక స్త్రీని చూస్తూ ప్రభువారు ఒక మాట మాట్లాడతారు, నీ పాపములు క్షమించబడ్డాయి. మనం ముందు వచనాలు చదివినట్లయితే దాదాపు 40వ వచనం నుండి అనుకుంటాను మనం చదివినట్లయితే అక్కడ మరి యేసుప్రభు వారు భోజనానికి విందుకి వచ్చి ఉన్నారు. పాపాత్మురాలైన స్త్రీ అని అక్కడ రాయబడి ఉందండి. ఇంగ్లీష్లో సిన్ఫుల్ ఉమెన్
అంటే పాపం చేసిన స్త్రీ అక్కడికి వచ్చిందండి. ఆమె తలెత్తుకోవడానికి కూడా ఆమె ఇష్టపడటం లేదు. ఆమె చేతిలో అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చింది, ఒక సెంట్ బాటిల్ని తీసుకొని వచ్చింది. ఆమె పొడవాటి జుట్టు కూడా ఉంది అండి. మరి ఆ యొక్క ఆమె కన్నీరు కాసు వచ్చినప్పటి నుంచి కన్నీరు కారుసు కంటి నీరుతోటి ఆ కన్నీళ్లతోటి యేసయ్య పాదాలు కడుగుతూ ఆయనకి ఆ అత్తరు బుడ్డిలో ఉన్న సెంటుని అత్తర్ని రాసి పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఉంది అండి. అస్సలు ఎవరిని గమనించటం లేదు. ఆమె అత్తరు బుడ్డిని తీసుకొని వచ్చింది. బహుశా ఆ యొక్క సెంటు గుబాలింపులో ఆమె ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు. అందుకనే ఇది నాకు ఇంకా అవసరం లేదు, నాకు నువ్వు కావాలని యేసే దగ్గరికి తన పాప జీవితాన్ని రోత జీవితాన్ని సమర్పించుకోవడానికి అక్కడికి వచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. పాపాత్ములైన స్త్రీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గుసగుసలాడుతున్నారని. ఈమె ఎవరో ఆయనకు తెలిస్తే అసలు దగ్గర కూడా రానివ్వదు. ఎస్ ప్రియులారా, మనుషులు దగ్గరికి రానివ్వరు. నీ దీనస్థితి, పాప స్థితి లేదా నీ పరిస్థితిని బట్టి నువ్వు దిగజారే స్థితిలో, కూలబడిన స్థితిలో ఉంటే ఎవ్వరు కూడా నీ చెయ్యందించి నీకు చేయూతనిచ్చే వాళ్ళు చాలా కరువైపోతూ ఉంటారండి లోకంలో. ఒకవేళ ఎవరైనా ఇష్టపడి మనతో ఉండాలన్నా కూడా చుట్టుప్రక్కన వాళ్ళు వాళ్ళను కూడా డిస్కరేజ్ చేసే లోకంలో నువ్వు నేను ఉన్నామండి. అందుకనే చుట్టుప్రక్కన వాళ్ళు అసలు ఈమె ఎంత పాపాత్మురాలు, ఈమె గురించి యేసయ్యకి తెలిస్తే అని అంటున్నారు. యేసయ్యకి తెలియదా అండి? యేసయ్య సర్వము తెలిసిన వాడే. నువ్వు ప్రార్థనకి కూర్చోక మునుపే నీ జీవితం అంతా బయోడేటా అంతా తెలిసిన దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. ఆయనకి తెలియంది ఏది కూడా భూమి మీద జరగదు, భూలోకంలో జరగదని మనం తెలుసుకోవాలండి. ఆమెను గురించి అలా మాట్లాడుతున్న సమయంలో యేసు ప్రభువారు వెంటనే ఆమెకి వత్తాసు పలుకుతున్నాడండి. ఆమె వైపు తిరిగి ఆమెతో చెప్తున్నాడు, అమ్మ నీ పాపములు క్షమింపబడ్డాయి. ఈరోజు ప్రియులరా, మనం ఏ పరిస్థితిలో పాపం చేసి ఉన్నామో, కోపం, ద్వేషం, ప్రతీకారం, అహంకారం, గర్వం, చెడుతనం, త్రాగుడుతనం ఉందేమో, వ్యభిచారం ఉందేమో, మోహపు అలవాటులు ఉన్నామేమో, అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారేమో. ఈ మధ్య కాలంలో పాపం చేయడానికి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్లకుండా సెల్ ఫోన్లోనే రకరకాల అశ్లీల చిత్రాలు చూస్తూ పాపంలో వెళ్ళిపోతున్నామేమో. ప్రియులారా, ఏ పాపమైనా సరే యేసే సన్నిధి దగ్గరికి వస్తే, సామెతల గ్రంథం 28:13 మనకు వాక్యం ఉంది కదా, ఎవరైతే మన పాపములు ఒప్పుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు, అభివృద్ధి చెందుతారు. దే విల్ ప్రాస్పర్ అని బైబిల్ చెప్తుంది. లేదా పాపం ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నవాడు అభివృద్ధి చెందడు అని రాయబడింది. కాబట్టి ఈరోజు పాపాలు క్షమించే దేవుడే నీకు దేవుడై ఉండగా, నీ దేవుడు దగ్గరికి నీ పాపాలు ఏదైనా సరే, నేను చిన్నప్పుడు ఎప్పుడో పాట రాశానండి, చిన్న చిన్న తప్పు అయినా అది పాపం, పెద్ద పెద్ద తప్పు అయినా అది పాపం. కాబట్టి పాపం ఏదైనా సరే కొలమానంలో చూడకుండా, మరి ఆ చిన్న పాపం, కొంతమంది ఇది పాపం అని తెలియకుండా పాపంలో పడిపోతూ ఉంటారు. వాటిని కూడా ఈరోజు ప్రభుకి సమర్పించుకొని, యోబు ఏం చేశాడు కదండి, పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో అని ముందుగానే ఆయన బలులు అర్పించేవాడట. ఎందుకంటే దేశ విదేశాల్లో పిల్లలు ఉన్నారు, ఎలాంటి జీవిత శైలిలో వాళ్ళు ఉన్నారో మనకి తెలియదు. మన ముందు ఒకలాగా ఉంటారు, మన వెనుక ఇంకొకలాగా ఉంటారు. లోకంలో కొట్టుకొని పోకుండా, లోకాశలు పడిపోకుండా మన పిల్లల కోసం మనము ప్రాయశ్చిత్త బలిని సమర్పించాలని ఈ సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన పాపములు ఏదైనా సరే అది తరతరముల వరకు శాపంగా మారక మునిపే క్షమించే దేవుడు ఈరోజు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఏంటంటే నీ పాపములు క్షమించబడ్డాయి. మోకరించి మరి ఈరోజు, దేవా నేను పాపిని ప్రభ, మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా నేను పాపములు చేసి ఉన్నాను దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటావా? యువర్ సిన్స్ విల్ బి ఫర్గివెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభ, మాట ద్వారా, చూపు ద్వారా,
చేతుల ద్వారా, నడవడిక ద్వారా తండ్రి, ఆలోచనల ద్వారా అనేక పాపములు మేము చేసి ఉన్నాం తండ్రి ప్రభ. ఈరోజు తండ్రి మా పాపములన్నీ క్షమిస్తానని నువ్వు వాగ్దానం చేసి ఉన్నాం. నీ చెంతకు వచ్చి ఉన్నాం తండ్రి ప్రభ. ఆ పాపాత్ములైన స్త్రీ ఎలాగైతే కన్నీటితో నీ పాదములు కడిగి తను ఒక గొప్ప సర్టిఫికేట్, పరిశుద్ధమైన సర్టిఫికేట్ నీ నుండి పొందిందో, ఈరోజు వాక్యం వింటున్నాం మేమందరము కూడా ప్రభ అదే యొక్క సర్టిఫికేట్ నీ నుండి పొందుకొని నిత్య జీవంలోకి అడుగుపెట్టే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరలా చెప్తున్నాను, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.